కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ బాలికను వేధించిన కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్ చేపట్టారు. బాలిక జీవితంతో చెలగాటమాడిన 8 మంది పోకిరీల గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల్లో 2 మైనర్లుండగా ప్రధాన నిందితుడు కూడా మైనర్ కావడం మరింత షాక్ ఇస్తోంది. 6గురిని రిమాండ్కు తరలించిన పోలీసులు 2 మైనర్లను ఆదిలాబాద్ జువెనైల్ కోర్టులో హాజరుపరిచారు. స్నేహం పేరిట బాలికతో పరిచయం పెంచుకున్న ఓ మైనర్ ఆమె జీవితంతో చెలగాటమాడాడు. స్నేహం ముసుగులో చాటింగ్ చేసి ఆపై ఫ్రెండ్స్ తో కలిసి బ్లాక్మెయిల్ చేశాడు. తాను చెప్పినట్లు చేయకపోతే చాటింగ్ వైరల్ చేస్తానని, న్యూడ్ కాల్స్ చేసి మాట్లాడాలని, లేకుంటే పరువు తీస్తానని బెదిరించాడు. భయపడిపోయిన బాలిక చెప్పినట్లే వీడియో కాల్స్ చేయడంతో రికార్డ్ చేసి తన స్నేహితులకు షేర్ చేశాడు. పైశాచికంగా వ్యవహరించాడు. ఈ అమానుష ఘటన ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకడు కాదు, 2 కాదు, ఏకంగా 8 మంది ఈ వీడియోలు షేర్ చేసుకుని బాలికకు నెక్స్ట్ లెవెల్ టార్చర్ చూపించారు. అంతటితో ఆగకుండా బాలిక పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం కలకలం రేపింది. కీచకుల్లా వేధిస్తున్న గలీజ్ గ్యాంగ్ పై ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకొచ్చింది. రంగంలోకి దిగిన గుడిహత్నూర్ పోలీసులు షీ టీం బృందం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 2 మైనర్లు సహా 8 మందిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో బాలిక వీడియోల్ని డిలీట్ చేయించారు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, మైనర్లు ఉన్నారు, నిందితులుగా ఉన్నారు. సో ఈ మైనర్ల విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు పోలీసులు? అడవుల జిల్లా ఆదిలాబాద్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో జరిగిందని చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో ఈ డిజిటల్ క్లాసులకు సంబంధించి 9-10 తరగతి చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ క్లాసుల్లోనే ఆన్లైన్లోనే విద్యను అభ్యసించే విధంగా ప్రణాళికలు రచించారు. అక్కడ పడిన ఆ స్టెప్పు, అక్కడ స్నేహం గురించి ఆ స్నేహం కాస్త క్లోజ్గా కావడంతో ఆ క్లోజ్నెస్ను తనకు అనుకూలంగా మార్చుకున్న ఒక మైనరు అబ్బాయి ఒక మైనరు బాలిక పట్ల అమానుషంగా వివరించాడు. ఆ చాటింగ్ను పూర్తిగా ఒక వాట్సాప్ ఐడి క్రియేట్ చేసి తన ఫేస్బుక్ తనకు సంబంధించిన ఐడిలో తన ఫేస్నే క్రియేట్ చేసి తనకు తానుగానే 2 వైపులా కూడా చాట్ చేసుకుని ఆ చాట్ను బయటకు లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అసలు ఆ చాట్ నాది కాదని బాలిక చెప్తున్నప్పటికీ వేధింపులకు గురిచేశాడు, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అట్లా వేధింపులకు గురిచేసిన సందర్భంలోనే తనతోని కాల్ చేయాలి, న్యూడ్ కాల్ చేయాలంటే వెంటపడ్డాడు. దీంతో బాలిక భయభ్రాంతులకు గురై తన ప్రాణాలు కాపాడుకునేందుకు, తనకు సంబంధించిన గౌరవాన్ని కాపాడుకునేందుకు కాల్ చేసిన సందర్భంలో ఆ కాల్ను రికార్డ్ చేసి అత్యంత కిరాతకంగా రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు ఆ మైనర్ బాలుడు. 16 సంవత్సరాలు మాత్రమే ఉన్న ఆ మైనర్ బాలుడు తన ఆ వీడియో కాల్ను రికార్డ్ చేసి ఆ కాల్ను తన స్నేహితులతో పంచుకున్నాడు. అలా 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 మంది ఆ వీడియోను షేర్ చేసుకొని ఆ బాలికను మానసికంగా వేధించారు. దీంతో ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ బాలిక ధైర్యం చేసి పోలీసుల మీద నమ్మకంతో ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్యాయాల అక్రమాలకు ఎండుకాడు పడుతున్న నేపథ్యంలో పోలీసుల మీద ఉన్న నమ్మకంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత దాదాపుగా 48 గంటల్లోనే ఈ పూర్తి కేసును ఛేదించారు. ఇచ్చోడకు సంబంధించిన సిఐ, గుడిహత్నూర్కు సంబంధించిన పోలీసులు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఉన్న 6 మైనర్లు ఎవరైతే ఉన్నారో, 2 మైనర్లు, 6 మేజర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ పోర్నుకు అడిక్ట్ అయినట్టుగానైతే పోలీసులు గుర్తించారు. వీరందరినీ ఇప్పటికే రిమాండ్కు తరలించారు. మైనర్కు సంబంధించిన 2 ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా వీడియో రికార్డ్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి. మరో 6 ఎవరైతే ఉన్నారో కీలకంగా సజ్జన్వార్ వంశీ, పవార్ తరుణ్, దాంతోపాటుగా బలావత్ సింగ్, కుండల్వార్ వరుణ్, దాంతోపాటుగా మరో సుధీర్ విఠల్, ఈ 6 ఎవరైతే ఉన్నారో ఈ 6 ఆ బాలికకు ఫోన్ చేసి తనతో కూడా స్పెండ్ చేయాలి, తనతో కూడా మాట్లాడాలంటూ వేధించిన ప్రక్రియ కనిపించింది. ఒక ఆదివాసీ ప్రాంతంలో, అడవుల జిల్లా ప్రాంతంలో డిజిటల్ మయమవుతున్న తరుణంలో ఇలాంటి అమానుష ఘటన వెలుగులోకి రావడం, ఆ విద్యార్థులు చదువుకునేందుకు ఉపయోగపడాల్సిన ఫోన్ కాస్త ఈ విధంగా
దారి పట్టడం, ఆ డిజిటల్ క్లాసుల ద్వారా జరిగిన స్నేహం కాస్త ఈ విధంగా అమానుష ఘటనకు దారితీయడంతో బాలిక కుంగిపోయింది. మానసికంగా దాదాపు సంవత్సరం పాటు కుంగిపోయిన పరిస్థితి. ఎటకేలకు ధైర్యం చేసి తల్లిదండ్రులకు ఆ సమాచారం ఇవ్వడం, తల్లిదండ్రులు కూడా అంతే ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ ఒక్క బాలికనే కాదు, మరో ఎంతమంది బాలికలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన అన్యాయం ఏంటి, ఆ విధమైన లోతుగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు. ఉట్నూరు ఎస్పీ కాజల్ కూడా ఇప్పటికే పూర్తి సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. వాట్సాప్ సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. పోలీసులు మీకు అండగా ఉంటారు, ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మీకు అండగా ఉంటారంటూ ఈ మైనర్ బాలికలకు అండగా నిలిచేందుకైతే షీ టీంలు రంగంలోకి దిగాయి. షీ టీంలు పూర్తిగా రంగంలోకి దిగి గుడియాత్నూరుకు సంబంధించిన ప్రాంతంలో ఉన్న ఈ యువకులందరినీ కూడా ఏరి మరీ అదుపులోకి తీసుకున్నారు. 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. మరికొంతమంది అనుమానితులు ఉన్నట్టుగా కూడా పోలీసులు కనుగొన్న పరిస్థితి. అయితే వారికి సంబంధించిన ఏ ఫోన్లో కూడా ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు లేకపోవడంతో విచారణ చేసి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ప్రాంతంలో, అడవుల జిల్లా ఉన్న ప్రాంతంలో, మారుమూల గ్రామంలో ఇలాంటి అమానుష ఘటన వెలుగులోకి రావడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి. 8 మందిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. నరేష్.